వీఆర్సీ కళాశాల మైదానంలో నవంబర్ 6, 7, 8 తేదీలో నిర్వహించే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి గుంజా ప్రతిష్టాపన బ్రోచర్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ ఏడాది 10వ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తమకు ఈ భాగ్యం కల్పించిన స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామానంద భారతి స్వాములు హాజరవుతారని, అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష దీపోత్సవం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. जय गुरुदेव दत्त। అందరికీ నమస్కారం. మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇది మనం జరుపుకోవడం 9వ సంవత్సరం. ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి, అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే పండరీనాథ్ విష్ణువు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఈ 3 రోజులు ఇక్కడ నవంబర్ 6, 7, 8 ఈ వీఆర్సీ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం. అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు. అలాగే ఆఖరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ, అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున, అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరోసారి ఓం నమః శివాయ. లేడీస్